నిజమైన కార్ లవర్స్, కార్ ఎంథ్యూజియస్ట్‌లకి అసలు సిసలైన కార్ ఏది అంటే జర్మన్ కార్స్ అనమాట. మన వోక్స్‌వాగన్. ఏం చెప్పమంటారు దీని గురించి? ఎన్నున్నాయంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజినీరింగ్ నుంచి, ఇంజినీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు ఇది. ఆ డ్రైవింగ్ డైనమిక్స్ అంటారు కదా, ది బెస్ట్. కార్ ఎలా ఉండాలి, యూనో ముందర, మధ్యలో కంపార్ట్మెంటు అండ్ దెన్ బూటు ఏ సైజులో ఉండాలి, ఏ వెయిట్లో ఉండాలి, ఏ హైట్లో ఉండాలి, యూనో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతిదీ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అంటే ఈ కారులో ఉంటుంది. మీరు చూడొచ్చు దానికి. మన ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది, అది గుడ్ నేమ్ యాక్చువల్లీ, మనకు బ్యాడ్ నేమ్ కనిపిస్తుంది. ఓవర్ ఇంజనీర్డ్ కార్స్ అని చెప్పారనమాట. నాకు తెలిసి ఇట్స్ నాట్ ఓవర్ ఇంజనీర్డ్, ఇట్స్ ప్రాపర్ ఇంజనీర్డ్ కార్స్ ఓన్లీ. ప్రాపర్లీ ఇంజనీర్డ్ కార్స్ అలాగే ఉండాలి. కార్ అంటే ఏంటండి, అదొక ఎంజాయ్మెంట్, అదొక ఫన్, అదొక కనెక్ట్ అనమాట. అది డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఏంటి అని. సో ద బెస్ట్ కార్ అంటే వాటిని చెప్పొచ్చు అనమాట, జర్మన్ మేడ్ వోక్స్‌వాగన్ కార్స్. సో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, చాలా మంచి విషయాలు ఉన్నాయి దీని గురించి. వాళ్ళ డిజైన్ నుంచే అలా చేశారనమాట. స్ట్రాంగెస్ట్ కార్లు కావాలి, మంచి కార్లు కావాలి డ్రైవింగ్ చేయడానికి, హ్యాండ్లింగ్కి, సస్పెన్షన్కి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్కి, ప్రతిదీ, డ్యూరబిలిటీకి, మంచి పెయింటింగ్ క్వాలిటీకి, ప్రతిదీ ఎక్కడా తక్కువ లేకుండా చేయాలని స్టార్ట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు నిలబెట్టుకున్నారు కూడా. ఇప్పటికి కూడా డ్రైవింగ్ చేయాలి, ఫన్, ఎంజాయ్ చేయాలి కార్ డ్రైవింగ్ అంటే వోక్స్‌వాగన్ కార్ అనమాట. సో ఈవెన్ నౌ టిల్ టుడే. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఓకే, ఇంత బాగున్నాయి, మరి ఎందుకు సేల్ కావట్లేదు ఇండియాలో అంటే దాని గురించి కూడా చెప్దాము. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడదాం. ఇంజనీరింగ్ బెస్ట్ అనమాట. తర్వాత వాళ్ళు వాడే క్వాలిటీ, హై క్వాలిటీ అనమాట. స్టీల్, హై క్వాలిటీ స్టీల్, ఎక్కువ స్టీల్ వాడతారు, వెయిట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దానికి రిలేటెడే అన్నీ ఉంటాయి. ఏంటి అంటే సేఫ్టీ, హై క్వాలిటీ, వెయిట్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ డ్రైవింగ్ డైనమిక్స్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ ఎంత ఉంది, మంచి క్వాలిటీ, వెయిట్ ఉన్న క్వాలిటీ వాడాలి. దానిపైన డ్రైవింగ్ డైనమిక్స్, హ్యాండ్లింగ్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో అదొక ప్లస్. మళ్ళీ వాళ్ళు మన ఇండియాలో నాకు తెలిసి వేరే కార్లు వాడతారో లేదో, వీళ్ళు గాల్వనైజేషన్ అనేసి వాడతారు.